ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత వాళ్ళ స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినాయి. మొన్న ఏం చేసినారంటే మొన్న వాళ్ళు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఇన్స్పెక్టర్లకు వాళ్ళ ఆఫీసర్లందరికీ ఇక్కడ లోకల్లో మొన్న ఏది 35 నాడు మొన్న ఆఫ్టర్ ఆల్ ది ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ స్టార్ట్ ది నెసరీ యాక్షన్ ఇమీడియట్గా ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ కూడా ఇచ్చినారు. ఈ మనిషి ఏం చేస్తాడు, ఈయన ఈ లోకల్ ఆఫీసర్లకు వచ్చింది కదా లెటర్, ఇప్పుడు ఈ ప్రొసీడింగ్ ఆర్డర్, ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ జిరాక్స్ తీసుకొని ఊరికి పోయి అందరిని పిలిచి కొన్ని ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకొచ్చిన అని చెప్పి ఇంత బాధాకరం, ఇంత సిగ్గుచేట. ఒక నాయకుడు మాకన్నా నిజంగా చెప్తున్నాను, నిన్న కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తారు, సార్ వీడు దేవుడితో కూడా వదులుతున్నాడు సార్ పెద్ద దొంగ అని చెప్పేసి. నేను అన్నట్లే మాట, సారీ నేను అన్నని కూడా అన్నాను అట్లా మాట, దేవుణ్ణి కూడా మోసం చేస్తా ఉన్నాడు ఆఖరికి. విద్యాసాగరరావు గారు అప్పుడు మమ్మల్ని, విద్యాసాగరరావు గారు మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆ 2 సంవత్సరాల్లో 25,000 మందిని 25,000 మందిని ఇక్కడి నుంచి అక్కడికి మన కాన్స్టిట్యున్సీ కానీ మన చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీ అందరికి లెటర్లు ఇచ్చి అందరికీ దర్శనం చేయించింది. ఆఖరికి బాధాకరం ఏంటంటే నేను వాళ్ళు చెప్తున్నాను, నేను ఒక లోకల్ కొందరు మన మన నాయకులు కొందరు పార్టీ మారినారు కదా కొందరు ఈ మధ్య, వాళ్ళని కూడా విద్యాసాగరరావు గారికి తీసుకుపోయినట్టు టెంపుల్కి. మన నాయకులు ఎవరైతే కొందరు మారినారో నిన్న పెట్టినారంట, సోషల్ మీడియాలో పెట్టినారంట, థ్యాంక్ యూ నరసింహరావు గారు అండ్ దాని పేరేంటి నిన్న పెట్టినాను కృష్ణారావు థ్యాంక్ యూ మాకు ఇది ఇచ్చినందుకు అంటే, ఆ నాయకులు కూడా ఆఖరికి విద్యాసాగరరావు గారికి తిరుపతి దర్శనం చేయించిందంట. మా వాళ్ళు నాకు ఇప్పుడే చూపెడుతున్నారు కూడా, వీళ్ళని కూడా ఆఖరికి తిరుపతి దర్శనం ఎమ్మెల్యే గారు అంతకుముందు మన గత ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు చేయించింది. బాధాకరం ఏంటంటే ఈ రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఉందాగా నువ్వు నాకు చెప్పి నేను ఇంకొకటి మళ్ళీ ఆఫీసర్లు ఫోన్ చేసి ఈ కాంట్రాక్ట్ మా వాళ్ళకి అని చెప్పింది. ఏది ఈ దేవుని పైసలు కూడా మా వాళ్ళకి ఇవి ఆ ఫండ్ ఇయ్యు, ఇంత నీచమైన రాజకీయం ఉంది. 100% నేను చెప్తాను, ఇది నరసింహరావు గారి పని కూడా కాదు, నేను గ్యారెంటీ చెప్తున్నాను మీకు. ఆయన ఇంత దిగజారిపోయాడు, ఆయన ఇంత దిగజారిపోయాడు. ఇదంతా ఈ పిల్ల చేష్టలు చేసినంతా వాళ్ళ తమ్ముడు అని పేరు మన కృష్ణారావు గారు. పిల్లకాయ చేష్టలు అన్ని పిచ్చి పిచ్చి పనులు పిచ్చి చేష్టలు. ఎవరు చెప్తున్నారు, ఆయన పాపం ఆయన 3 సార్లు ఓడిపోవడం, వాళ్ళ నాన్న 2 సార్లు ఓడిపోవడానికి కారణం కూడా ఈయన చేసే పిల్లి చేష్ట నాటకాలు. ఇక్కడ కూర్చొని కాన్స్టిట్యున్సీలో అన్ని పిల్ల పనులు చేస్తూ ఉంటాడు, పిచ్చి పనులు తప్ప ఒక్క మంచి పని చేయడిన ఒక్కరికనే దాన్ని మంచి పని చేసిన పని చెప్పుకోరాదు. ఇంకొకటి విద్యాసాగరరావు గారు 10 లక్షలు తీసుకొచ్చారు ఒక్కొక్క టెంపుల్కి. మళ్ళీ నేను కూడా వస్తాను నీతో, నువ్వు 20 లక్షలు తీసుకురా మళ్ళీ టీటీడీ బోర్డు పోదాం. ఆ పనులు చేయి తప్ప పనికిరా అని వాళ్ళందరినీ పోయి ఒక ఫోటో దిగడము, వాళ్ళే బాధపడుతున్నారు, నేను కూడా కాదు. ఇప్పుడు ఎవరికైతే ఈయన ఫోటో నిన్న ఇచ్చినాడో ప్రొసీడింగ్ ఆర్డర్, సార్ నాన్నగారు ఇస్తే ఈయన వచ్చి ఫోటో దిగుతున్నాడు సార్ అని వాళ్ళు ఫోన్ చేసి, నేను నిజంగా అసలు ప్రెస్ మీట్ పెట్టదు అనుకో, నేను వదిలేండి అంటే అందరు ఫోన్ చేసి, సార్ అన్ని ఇవే పిల్ల పనులు చేస్తుంటాడు, గలీజ్ పనులు చేస్తుంటాడు సార్, దేవునితో కూడా ఆడుకుంటాడు కాబట్టి మీరు తప్పకుండా పెట్టాలి, ప్రజలకు కూడా తెలవాలి. దేవుడు వీళ్ళని ఎప్పటికీ ఇలానే దూరం పెడతారు రాజకీయం నుంచి కూడా, అందుకొరకే దేవుడు కూడా వీళ్ళని ఎప్పుడు వీళ్ళతో సహకరిస్తాడు వీళ్ళకు అని చెప్పి చెప్పినారు కాబట్టి వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి. మీ అందరి అనుభవంలో ఉంది నిజంగా, నేను చెప్పాను అసలు నిజంగా నేను కూడా ఇప్పుడు అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఎందుకు చెప్పడం, వాళ్ళకి పొద్దున్న రాస్తారు ఇవన్నీ చేసింది విదేశారు అని నాకు తెలుసు, ప్రెస్లు కూడా రాస్తారని చెప్పి, కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నాను. దయచేసి కృష్ణారావు గారు పదండి, మీ ప్రభుత్వం ఉంది ఇవాళ, అభివృద్ధి కోసం కొరుట్ల కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఇద్దరం కలిసిపోదాము. మీరు ఏం ఫండ్ తీసుకొస్తారో నేను కూడా మీతో వస్తాను, మీరు కూడా సహకరించండి, మంచి పనులు చేయండి తప్ప కనీసం అంత కష్టపడి విద్యాసాగరరావు గారు అంత కష్టపడి 2 సంవత్సరాలు వెనుకబడి, లిటరల్లీ 2 సంవత్సరాలు వెనుకబడ్డారు వాళ్ళు 21 to 23 ఈ టెంపుల్ శాంక్షన్ కోసం వెనుకబడి, అక్కడ టీటీడీ చైర్మన్ అప్పుడు ఉన్న సుబ్బారెడ్డి గారిని, అప్పుడున్న ఈఓ గారిని, ధర్మారావు గారిని పట్టుకొని ఇన్ని చేస్తే మీరు పోయి ఒక చిన్నగా పాపం వాళ్ళ ప్రభుత్వ అధికారులని ఆ ఎండోమెంట్స్ ఆఫీసర్ని సతాయించి వాళ్ళ దగ్గర ఒక ప్రొసీడింగ్ కాపీ తీసుకొని పోతే మీకేమన్నా మంచి అది. దయచేసి ప్రెస్ ద్వారా ప్రజలు చెప్తా ఉన్నాను, ఇది పాపం విద్యాసాగరరావు గారు వారికి మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇది, మీ అందరికీ తెలుసు. గుడులన్నా, గుడుల నిర్మాణం అన్నా, గుడుల దైవ దర్శనం అన్నా, ఇక్కడ నుంచి నేనే కాదు ఇంతకుముందు చెప్పినట్టు మీరు కూడా ప్రెస్ మిత్రులు కూడా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా 80% మంది పోయినారు నాకు తెలిసి. నువ్వు పోయినావానే రాజేష్, నువ్వు పోలే ఒక్కరు రాజేష్ అని ఒక్కడే అందుకనే నిన్నే అడిగిన స్పెషల్, నాకు తెలిసిన ఒక 90% 1% నిన్నే తీసిన ఇయ్యలే నీ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే చెప్తున్నా పొద్దున్నే ఆ నాయకులు ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా విద్యాసాగరరావు గారికి తీసుకుపోయినట్టు తిరుపతి, వాళ్ళు కూడా దర్శనం చేయించారు విద్యాసాగరరావు గారు. సో దయచేసి దేవుని దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి. మీరు చాలా వరకు అక్కడ ఎవరైతే మీరు ఇచ్చినారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆఖరికి, ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుడు అంటే వాళ్ళకు కూడా భయము భక్తి ఉంది. ఎవరైతే నిన్న ప్రొసీడింగ్ ఆర్డర్ తీసుకున్నారో
వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు విద్యాసాగర్ గారు చేసిన పనికి ఈయన వచ్చి ఈయన ఫోటోలు దిగడం ఏంది, మాకే బాధ అవుతుంది ఫోటోలు దిగడం, కానీ మాకు గత్యంతరం లేక ఫోటోలు దిగుతున్నాం అన్న పరిస్థితికి వచ్చింది. కాబట్టి దయచేసి నిజాయితీగా పనిచేయండి, మంచి పనులు చేద్దాము, కలిసిమెలిసి పనులు చేద్దాము. ఇప్పుడు ఉదాహరణకు నేనే చెప్తాను. అంతకుముందు ఇప్పుడు ఇంకొక సమాచారం మా మున్సిపల్ వాళ్ళు కూడా, అంతకుముందు మన ప్రభుత్వంలో 15 కోట్లు ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్లు టీఎఫ్ఐడిసి ఫండ్ అప్పుడు శాంక్షన్ అయింది లాస్ట్లో. ఈ ప్రభుత్వం రాగానే కొన్ని రోజులు స్టాప్ చేయమని చెప్పినారు టీఎఫ్ఐడిసి ఫండ్స్. సో ఇప్పుడు మీ ద్వారా సమాచారం, దానికి దానం కిషోర్ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారికి, అట్లానే ఈ ప్రభుత్వానికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ మా పాత ఫండ్ని మళ్ళీ రిలీజ్ చేసి ఇప్పుడు తొందరలోనే వచ్చే వారంలో మళ్ళీ ఆ వర్క్ స్టార్ట్ చేయమన్నారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతకుముందు ఫండ్ ఆపలేదు. ఇట్లాంటి పనులు చేద్దాం కలిసి, కానీ నేను ఫండ్ ఇది గుంజుకొస్తా, నేను ఇది పోయి ఇది ఇచ్చేస్తా, నేను ఫోటో దిగుతా, ఆ అధికారులను బెదిరియడము, దేవుని ఫండ్ కూడా నువ్వు అధికారులను బెదిరించి వీళ్ళకి ఈ వర్క్ ఇవ్వ. దేవుని ఫండ్ ఎవరికది టెంపుల్ కమిటీ ఉంటుంది, ఆ టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళందరూ కలిసిమెలిసి చేసుకునే పని, కానీ దాన్ని కూడా వాళ్ళు బెదిరియడం. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి పని చేయకండి. ఇలా ఆఫీసర్లను బెదిరియడము, ఇలాంటి అబద్ధ ప్రచారాలు, దేవుడి మీద అబద్ధ ప్రచారాలు దయచేసి చేయకండి అని చెప్పి కృష్ణారావు రిక్వెస్ట్ చేస్తున్నాను. 100కు 100% నరసింహరావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ తమ్ముడిని కొద్దిగా అదుపులో పెట్టండి. ఇప్పటికే మీకు చాలా నష్టం జరిగింది ఈ మనిషి వల్ల. సో దయచేసి నేను అదుపులో పెట్టాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ, మళ్ళీ ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు.